హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఉండండి ఆల్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణంలో చివరి అంశాలు ద్రవ్యోల్బణానికి గల కారణాలు, ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు, ద్రవ్యోల్బణం నివారణ చర్యలు, వీటి గురించి తెలుసుకుందాం. మొదట ద్రవ్యోల్బణం అంటే మనం గత క్లాసులో తెలుసుకున్నాం. వస్తు సేవల యొక్క ధరలు నిరవధికంగా పెరగడాన్నే ద్రవ్యోల్బణం అని అనొచ్చు. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం విలువ తగ్గుతుందని, మరి ద్రవ్యోల్బణం యొక్క స్థాయి అంటే ద్రవ్యోల్బణ రేటు ప్రతి సంవత్సరం ఎంత ధరల స్థాయి పెరుగుతుంది అనే దాన్ని బట్టి ప్రాకే ద్రవ్యోల్బణం, నడిచే, పరుగెత్తే, ఉరకలు వేసే ద్రవ్యోల్బణాన్ని 4 రకాలుగా చెప్పుకున్నాం. సంవత్సరానికి 2% లోపు ధరల పెరుగుదల ఉంటే ప్రాకే ద్రవ్యోల్బణం అని, 2 నుంచి 4% వరకు ధరలు పెరిగితే నడిచే ద్రవ్యోల్బణం అని, 4% పైబడి 10% లోపు సంవత్సరానికి ధరల పెరుగుదల ఉంటే అది పరిగెత్తే ద్రవ్యోల్బణం అని, 1 సంవత్సర కాలంలో ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు అనేది 10% పైబడి ఉంటే దాన్ని ఉరకలు వేసే లేదా అతి ద్రవ్యోల్బణం అని, దాన్ని మనం దుమికే ద్రవ్యోల్బణం అని కూడా చెప్పడం జరిగింది. ఇక ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాలను బట్టి ఉత్పత్తి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని 2 రకాలుగా చేసినాం. వస్తు సేవలకు ఉండే సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగితే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని, అదేవిధంగా వస్తు సేవల యొక్క ఉత్పత్తి వ్యయం పెరగడం కారణంగా ధరలు పెరిగితే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పుకోవడం జరిగింది. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలో ప్రధానమైనవి వేతన రేటు ప్రేరిత ద్రవ్యోల్బణం, తర్వాత లాభం రేటు ప్రేరిత ద్రవ్యోల్బణం అని, అంటే లాభం రేటు పెంచుకోవడం కోసం ధరలు పెంచితే లాభం రేటు ప్రేరిత ద్రవ్యోల్బణం అని, వేతనాలు పెరగడం వల్ల వస్తువుల ధరలు పెరిగితే అది వేతన రేటు ప్రేరిత ద్రవ్యోల్బణం అని తెలుసుకున్నాం. మరి ఇటువంటి ద్రవ్యోల్బణానికి గల కారణాలను ప్రధానంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. సమిష్టి డిమాండ్ పెరగడం వల్లనైనా ధరలు పెరగవచ్చు, లేదా సమిష్టి సప్లై తగ్గడం వల్లనైనా ధరలు పెరగవచ్చు, లేదా ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనైనా ధరలు పెరగవచ్చు. అయితే సమిష్టి డిమాండ్ పెరుగుదలకు కొన్ని కారణాలు దోహదం చేయడం జరుగుతుంది. అవేంటో కొంచెం చూద్దాం. ఒక దేశంలో రోజుకి జనాభా అధిక రేట్లో పెరిగి ఆ జనాభాకు అవసరమైన వస్తు సేవల సప్లై అనేది తక్కువ పెరిగితే ధరలు పెరుగుతాయి. అంటే వస్తు సేవలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం జనాభా పెరగడం. జనాభాతో పాటు ప్రభుత్వం ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయాల్ని ప్రతి సంవత్సర బడ్జెట్లో పెంచుతూ ఉన్నది. మరి ప్రణాళికా వ్యయాలు, ప్రణాళికేతర వ్యయాల వలన కూడా ధరలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ఫలితంగా ప్రజల ఆదాయాలు పెరిగి ప్రజల యొక్క కొనుగోలు శక్తి అధికంగా ఉండడం వల్ల కూడా వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగిత పథకాలను, సంక్షేమ పథకాలను అమలుపరచడానికి రోజుకి అధిక వ్యయం చేయడం జరుగుతుంది. ఈ అధిక వ్యయం వలన ప్రజల యొక్క ఆదాయాలు పెరిగి వస్తువులకు డిమాండ్ పెరగడం కూడా జరుగుతుంది. దీర్ఘ ఫలన కాలం ఉన్న ప్రాజెక్టులను చేపట్టడం వలన కూడా పెట్టుబడి వ్యయమైతే పెరుగుద్ది, కానీ దాని ఫలితంగా వెంటనే మార్కెట్లోకి వస్తువుల యొక్క సప్లై రాదు. కనుక ఈ దీర్ఘ ఫలన కాలం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడి వ్యయం వల్ల కూడా వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ఉదాహరణకి బహుళార్థ సాధక ప్రాజెక్టులు, అదేవిధంగా భారీ ఇనుమోకు కర్మాగారాలు లాంటివి ఏర్పాటు చేయడం వలన అవి స్టార్ట్ అయిన నుంచి కంప్లీట్ అయ్యి ఉత్పత్తి మార్కెట్లోకి రావడానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకని ఈ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలంలో పెట్టుబడి వ్యయం పెరుగుతుంది తప్ప ఆ వ్యయం వల్ల ఎటువంటి ఉత్పత్తి మార్కెట్లోకి రాకపోవడం వలన ప్రజల చేతుల్లో నగదు చేరి కొనుగోలు శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరగడం, ప్రభుత్వం లోటు బడ్జెట్ వలన దాన్ని భర్తీ చేసుకోవడానికి అదనంగా కరెన్సీని ముద్రించడం, దాన్ని
లోటు ద్రవ్య విధానం అని కూడా అంటాం. మరి ఈ లోటు ద్రవ్య విధానం అదనపు కరెన్సీని ప్రభుత్వం ముద్రించడం ద్వారా ద్రవ్య సప్లై పెరిగి కూడా ధరలు పెరగడం అనేది జరుగుతుంది. ద్రవ్య సప్లై పెరిగినప్పుడు తప్పనిసరిగా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు పెరగడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం కూడా ద్రవ్యోల్బణానికి ఒక కారణం. బ్లాక్ మనీ కలిగి ఉన్న ప్రజలు విలాసవంతంగా వినియోగం కోసం ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. దానివల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి. అంటే నల్లధనాన్ని సంపాదించిన వ్యక్తులు వీటినే అన్అకౌంటెడ్ మనీ అంటాం. లెక్కల్లో చూపించకుండా పన్నులు ఎగవేసి దాచిపెట్టిన డబ్బును బ్లాక్ మనీ లేదా నల్లధనం అంటాం. ఈ నల్లధనాన్ని కలిగి ఉన్న ప్రజలు కూడా విలాసవంతమైన వినియోగం కోసం దాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ఫలితంగా వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా ప్రత్యక్ష పన్నుల రేట్లు తగ్గింపు, అంటే ఆదాయం పన్ను కానీ సంపద పన్ను కానీ ఇలాంటి పన్నుల్ని ప్రత్యక్ష పన్నుల రేటు తగ్గించినట్లయితే అది ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు మిగిలి వస్తువులకు డిమాండ్ పెంచుతుంది. పన్ను రేటు తగ్గినప్పుడు పన్ను చెల్లించిన వ్యక్తుల యొక్క మిగులు ఆదాయం అనేది ఎక్కువ అవుతుంది. పన్ను రేటు పెరిగితే పన్ను చెల్లించగా మిగిలే డబ్బు తగ్గుతుంది. పన్ను రేటు తగ్గితే పన్ను చెల్లించగా తమ దగ్గర మిగిలిన డబ్బు ఎక్కువగా ఉంటుంది. అందుకని అది కూడా ప్రత్యక్ష పన్నుల యొక్క రేట్లు తగ్గించడం కూడా ద్రవ్యోల్బణానికి అంటే సమిష్టి డిమాండ్ పెరగడానికి ఒక కారణం. ఇక నెక్స్ట్ వస్తు సేవల సప్లై ఎందుకు తగ్గుతుంది అనేది తీసుకుంటే సమిష్టి సప్లై కొరతకు మరికొన్ని కారణాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఋతుపవనాల మీద ఆధారపడి పంటలు పండించడం జరుగుతుంది. అప్పుడప్పుడు అనావృష్టి పరిస్థితులు వచ్చినా లేదా అకాల వర్షాలు వచ్చి పంటలు నష్టపోయినా, వరదలు వచ్చినా, కల్తీ విత్తనాలు వాడినా, తెగుళ్ళు వచ్చినా మొదలగు వాటి వలన వ్యవసాయ సంబంధమైన వస్తువుల సప్లై తగ్గుతుంది. ఫలితంగా వస్తువు కొరత ఏర్పడి ధరలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సంస్థా పరపతి తగినంత లభించినప్పుడు పెట్టుబడి కొరత వల్ల కూడా వస్తు సేవల యొక్క సప్లై తగ్గిపోతుంది. అంటే ఇన్స్టిట్యూషనల్గా బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఫైనాన్స్ సంస్థల ద్వారా కానీ సంస్థాపరమైన పర్పస్ సంస్థల నుంచి పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి, సేవా రంగానికి తగినంత రుణాలు లభించనప్పుడు వారు కొత్త పెట్టుబడులు పెట్టలేరు. వస్తువుల యొక్క సేవల యొక్క సప్లైని పెంచే అవకాశం ఉండదు. కాబట్టి వస్తువుల యొక్క కొరత కారణంగా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అంటే సంస్థాబద్ధమైన పరపతి తగినంతగా లభించకపోయినప్పుడు పెట్టుబడి కొరత వల్ల కూడా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే వస్తువుల సప్లై తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉత్పాదకాలు, ముడి పదార్థాల యొక్క సప్లై ఇవన్నీ కూడా నిరంతరాయంగా పారిశ్రామిక రంగానికి లభించకపోవడం వల్ల కూడా వస్తువుల యొక్క సప్లై తగ్గిపోతుంది. ముడి పదార్థాలు కానీ ఉత్పాదక వస్తువులు కానీ పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో సకాలంలో సరిపడినంతగా లభించకపోతే వాటి కొరత కారణంగా కూడా వస్తువు యొక్క సప్లై తగ్గిపోతుంది. అంతేకాకుండా విద్యుత్ కొరత, విద్యుత్ సప్లై నిరంతరాయంగా లేకపోవడం మరియు కార్మికుల అశాంతి, అంటే కార్మికులు సమ్మె చేయడం లేదా యాజమాన్యమే కంపెనీ మూసివేతకు లాకౌట్ ప్రకటించడం అలాంటివి మొదలగు కారణాల వలన ఉత్పాదకత శక్తి అనేది పూర్తి స్థాయిలో వినియోగించబడక వస్తువుల యొక్క సప్లై తగ్గి ధరల పెరుగుదల అనేది సంభవిస్తుంది. కొన్ని పరిశ్రమల్లో దీర్ఘ ఫలన కాలం ఉండడం, ఇంతకుముందే మనం వస్తువులకు డిమాండ్ పెరగడానికి కారణం దీర్ఘ ఫలన కాలం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడులు అనేవి పెట్టడం అనేది. అంటే 5 నుంచి 10 సంవత్సరాల కాలం మార్కెట్లోకి ఉత్పత్తి రావడానికి 5 నుంచి 10 సంవత్సరాల కాలం పట్టే రంగాలలో పెట్టుబడులు పెట్టడం కూడా వస్తువుల యొక్క సప్లై తగ్గి ప్రజల దగ్గరికి ద్రవ్య సప్లై పెరగడం అనేది జరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా దేశంలో వినియోగానికి సప్లైని తగ్గించి ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడం కూడా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి వస్తు సప్లై తగ్గడానికి, ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతుంది. మరి బ్లాక్ మార్కెటింగ్ విధానం, నల్ల బజారు వ్యవస్థ కూడా దొంగచాటుగా సరుకులు అమ్మే కార్యకలాపాలు, కృత్రిమంగా వస్తువులు నిల్వ చేసి ధరల పెరుగుదలకు వ్యాపారస్తులు అనేది ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కూడా వస్తు సప్లై కృత్రిమంగా కొరతగా కనిపించి ధరలు పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యవసాయ ఉత్పత్తులని ధాన్యం కానీ, గోధుమలు కానీ, ఇతర పప్పు ధాన్యాలు కానీ, మిరప ఇలాంటి వస్తువుల్ని
ఒకేసారి పంట చేతికి వచ్చినప్పుడు కొని నిల్వ చేసి చాటుగా దాచి వాటి ధరలు పెరిగిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్నే ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగచాటుగా దాచిన దాన్నే బ్లాక్ మార్కెటింగ్ అంటాం. సరుకుల్ని దాచేసి కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా వ్యాపారులు లబ్ధి పొందాలనే ప్రయత్నం కూడా, ఈ బ్లాక్ మార్కెటింగ్ కూడా వస్తు సప్లై తగ్గడానికి కారణమవుతుంది. ఫలితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇక చివరిది ఉత్పత్తి వ్యయం పెరగడానికి కారణం. రోజు రోజుకి భూముల యొక్క ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా అద్దెలు బాటకం పెరుగుతుంది. శ్రామికులకు చెల్లించే వేతనం రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీల రేట్లు పెరుగుతున్నాయి. వీటన్నిటి వలన అంటే ఉత్పత్తి వ్యయం పెరగడానికి కారణమైన అన్ని వాటి వలన కూడా ధరలు పెరిగే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మూలధన వస్తువులు అంటే యంత్ర పరికరాల యొక్క ధరలు పెరగడం, ముడి పదార్థాల యొక్క కొరత, నిరంతరాయంగా ముడి పదార్థాల సప్లై లేకపోవడం, లేదా ఈ ముడి పదార్థాల యొక్క ధరలు పెరగడం, మూలధన వస్తువుల యొక్క ధరలు పెరగడం, రెండింటి వల్ల కూడా ఉత్పత్తి వ్యయం పెరిగి వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా పరోక్ష పన్నుల రేట్లలో పెరుగుదల. పరోక్ష పన్నులు అనేవి వస్తువుల మీద విధించబడతాయి. ఆ పరోక్ష పన్నులు పెంచినప్పుడు వస్తువుల యొక్క ధరలు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. వస్తువుల మీద విధించే పన్నులే పరోక్ష పన్నులు. ఎవరైతే ఆ వస్తువులు ఉత్పత్తి చేస్తారో వారు మొదట చెల్లించి చివరగా ఆ భారాన్ని వినియోగదారుల మీదకి బదిలీ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరోక్ష పన్నుల పెరుగుదల వలన ఉత్పత్తి వ్యయాలు పెరగడం అనేది జరుగుతుంది. యంత్రాల అరుగుదల, రిపేరు గురి కావడం, తర్వాత పాత యంత్రాలతో ఉత్పత్తి చేయడం, ఇలాంటి వాటి వల్ల కూడా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంటే ఆధునికీకరణ జరగకపోవడం, పురాతన యంత్ర పరికరాల సాయంతో వస్తూత్పత్తి చేయడం వల్ల ఎక్కువ కాలంలో తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. దాంతో ఉత్పత్తి వ్యయం పెరగడం, వస్తు ధరలు పెరగడానికి దారితీస్తుంది. మరి పురాతన యంత్రాలు వాడినప్పుడు అప్పుడప్పుడు అవి రిపేరుకు గురవుతుంటాయి. ఆ రిపేరుకి అయ్యే ఖర్చులు కూడా ఉత్పత్తి వ్యయం పెరగడానికి దారితీసి ధరలు పెరగడానికి అవకాశం ఏర్పరుస్తున్నాయి. అధిక ధరలకు విదేశాల నుంచి యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడం ద్వారా కూడా ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరల పెరుగుదలకు దారితీయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వనరులను అభిలషణీయంగా కేటాయించకపోవడం, ఉత్పాదక వనరులని అత్యంత మేలైన పద్ధతిలో అత్యధిక ఉత్పత్తిని ఇచ్చే విధంగా ఉపయోగించకపోవడం, కేటాయించకపోవడం, ఏ అవసరానికి ఎంత వినియోగించాలనేది సక్రమంగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కూడా ఉత్పత్తి వ్యయం పెరగడం అనేది జరుగుతుంది. స్వదేశీ కరెన్సీ యొక్క మూల్యహీనీకరణ అంటే విదేశీ కరెన్సీతో పోలిస్తే భారతదేశ కరెన్సీ యొక్క విలువ తగ్గించడం వల్ల కూడా మన దేశం యొక్క ఉత్పత్తుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. అంటే మన వస్తువులు విదేశస్తులకు చౌకగా కనిపించాలంటే మన కరెన్సీ యొక్క విలువను తగ్గించుకున్నట్లయితే విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయనే ఆలోచనతోటి భారత ప్రభుత్వం అప్పుడప్పుడు ఎగుమతుల పెరుగుదల కోసం మూల్యహీనీకరణ అనే చర్యను చేపడుతుంది. ఆ సమయంలో విదేశీ వస్తువులు మనకు ఖరీదైనవిగా కనిపిస్తాయి, మన దేశ వస్తువులు విదేశస్తులకి చౌకైనవిగా కనిపిస్తాయి. ఆ విధంగా మూల్యహీనీకరణ కూడా ఉత్పత్తి వ్యయం పెరగడానికి, ధరలు పెరగడానికి దారితీస్తుంది. యాజమాన్య నిర్వహణలో అసమర్థత, వ్యవస్థాపకుల యొక్క అసమర్థత కూడా ఉత్పత్తి వ్యయం పెరగడానికి దారితీస్తాయి. అదేవిధంగా వృధా వ్యయాలపై నియంత్రణ లేకపోవడం, అసమర్థులైన యాజమాన్యం, అసమర్థమైన వ్యవస్థాపకత, అంతేకాకుండా నిర్వహణ వ్యయాలను తగ్గించడం పైన, వృధా వ్యయాలపైన నియంత్రణ లేని యాజమాన్యం ఉండడం, వ్యయాలు వృధా కాకుండా నియంత్రించలేని పరిస్థితిలో ఉన్న యాజమాన్యం ఉన్న సరే ఉత్పత్తి వ్యయం పెరిగి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ విధంగా ఒకవైపు సమిష్టి డిమాండ్ పెరగడం, మరొక వైపు సమిష్టి సప్లై తగ్గడం, ఇంకొక వైపు ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఈ మూడు ప్రధాన కారణాల వలన దేశంలో ద్రవ్యోల్బణం అనేది పెరగడానికి దారితీస్తుంది. అదేవిధంగా ఇటువంటి ద్రవ్యోల్బణం వలన ఆర్థిక వ్యవస్థపై, సమాజంపై ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఉత్పత్తి పైన, పంపిణీ పైన, అదేవిధంగా సాంఘిక న్యాయం పైన, రాజకీయ వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అనేది మరొక అంశం. ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఆర్థిక కార్యకలాపాలపై, ముఖ్యంగా ఉత్పత్తి పైన, పంపిణీ పైన, సాంఘిక న్యాయం పైన, రాజకీయ సంబంధాలపైన
ప్రతికూల ప్రభావాన్ని కలిగించడం అనేది చేస్తుంది. మరి ద్రవ్యోల్బణం అనేది కనీస స్థాయిలో 2 లేదా 3% ఉంటే అది నూతన పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉత్పత్తి ఉద్యోగిత పెరగడానికి దారితీస్తుందని మనం గత క్లాసులోనే చెప్పుకున్నాం. అయితే మితిమీరిన ద్రవ్యోల్బణం అంటే అధికంగా ధరల పెరుగుదల అనేది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని, సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలను పెంచుద్దని, రాజకీయంగా కూడా అనిశ్చిత పరిస్థితి ఏర్పరచడానికి ద్రవ్యోల్బణం కారణం అవుతుందనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. వాటి విషయాలను ఇప్పుడు మనం క్షుణ్ణంగా చూస్తే, ముందు ఉత్పత్తిపై ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, పరిమిత ద్రవ్యోల్బణం అంటే 2 లేదా 3% వరకు సంవత్సరానికి ధరల పెరుగుదల ఉంటే అది ఉద్యమదారులని లేదా వ్యవస్థాపకులని ప్రోత్సహించి కొత్త పెట్టుబడులను చేసి దేశంలో ఉత్పత్తి ఉద్యోగిత పెరగడానికి దారితీస్తుంది. అదేవిధంగా అధిక ద్రవ్యోల్బణ రేటు అంటే 10% వరకు లేదా 10% కంటే పైబడి తీవ్ర ద్రవ్యోల్బణం ఉత్పత్తిని ఆటంకపరుస్తుంది, ఉద్యోగితను తగ్గిస్తుంది. ఇక ద్రవ్యోల్బణం పొదుపును నిరుత్సాహపరిచి మూలధన సంచయనానికి దెబ్బతీస్తుంది. రోజు రోజుకి డబ్బు విలువ తగ్గుతూ ఉంటే ఎవరు కూడా డబ్బు దగ్గరగా ఉంచుకోవాలనుకోరు, వస్తు రూపంలో దాచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, స్థిరాస్తుల రూపంలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు పొదుపు చేసే అలవాటు తగ్గి పెట్టుబడికి కావలసిన మూలధన సంచయనంపై అతి తీవ్ర ప్రభావాన్ని ద్రవ్యోల్బణం చూపుతుంది. తద్వారా నూతన పెట్టుబడులు జరగవు, ఉత్పత్తి కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇక పంపిణీపై ప్రభావాన్ని 4 భాగాలుగా చేయడం జరుగుతుంది. ఒకటి, స్థిర ఆదాయ వర్గాలకు ద్రవ్యోల్బణం కీడు చేస్తుందని చెప్పొచ్చు. ఎలా అంటే, స్థిర ఆదాయ వర్గాల ప్రజలు ద్రవ్యోల్బణ కారణంగా ఇబ్బందికి గురి కావడం, వారు వస్తు సేవల ధరలు పెరిగినంత వేగంగా వారి ఆదాయాలు మాత్రం పెరగవు. స్థిర ఆదాయం పొందే వాళ్ళ ఆదాయాలు మారకుండా స్థిరంగా ఉంటాయి. మార్కెట్లో మాత్రం వస్తు సేవల యొక్క ధరలు మాత్రం రోజు రోజుకి పెరుగుతుంటాయి. అలా పెరిగే ధరల వలన వారికి వచ్చే ఆదాయంతో కొనగలిగే వస్తువులు రోజు రోజుకి తగ్గుతాయి. అంటే వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. ఎవరు స్థిర ఆదాయ వర్గాల వాళ్ళంటే వడ్డీ మీద ఆధారపడి జీవించే వాళ్ళు, పెన్షన్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు, నెలసరి వేతనం మీద ఆధారపడి లేదా రోజువారీ వేతనం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ద్రవ్యోల్బణం వలన తీవ్ర ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతుంది. అయితే సమాజంలో కొన్ని వర్గాలకు అంటే వ్యాపారస్తులకి, ఉత్పత్తిదారులకి రుణాలు ద్రవ్యోల్బణ కాలంలో రుణాలు తీసుకున్న వాళ్ళకి ఇది మేలు చేస్తుంది. మరొక వైపు స్థిర ఆదాయం వర్గాల వారికి, శ్రామికులకి, అంతేకాకుండా రుణదాతలకు, ఇక వినియోగదారులకి ఇది కీడు చేస్తుంది. అదేవిధంగా చూస్తే శ్రామిక వర్గం తీసుకుంటే అసంఘటిత రంగంలో సాధారణంగా శ్రామికులు వేతనాలు ఆర్జించే వాళ్ళు జీవనాధార స్థాయికి పనిచేస్తుంటారు. అంటే రోజు వచ్చే వేతనం లేదా నెలసరి వచ్చే వేతనంతో ఆ నెల గడిస్తే చాలు, వాళ్ళకు పెద్దగా మిగిలే ఆదాయం ఏమీ ఉండదు. దాన్నే జీవనాధార స్థాయి వేతన రేటు అంటాం. వారికి సంపాదించే ఆదాయంతో జీవించడానికి సరిపోతుంది తప్ప ఏమీ దాచుకోవడానికి మిగిలిన ఆదాయం. అలాంటి పరిస్థితుల్లో ధరలు పెరిగినప్పుడల్లా వీరి వేతనాలు పెరగవు కాబట్టి శ్రామికులు అంటే రోజువారీ వేతనం పొందే శ్రామికులు కావచ్చు, నెలసరి వేతనం పొందే శ్రామికులు కావచ్చు, వీరు ఇబ్బంది పడడం అనేది అంటే వాళ్ళ యొక్క వాస్తవిక వేతనం తగ్గి జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత రుణదాతలు, రుణగ్రహీతల విషయంలో ద్రవ్యోల్బణం ఒకరికి మంచి చేసి మరొకరికి చెడు చేస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణ ఫలితంగా ద్రవ్యం విలువ తగ్గుతుంది. అందువలన ఆ ద్రవ్యోల్బణం డబ్బు రుణంగా అప్పిచ్చిన సమయంలో విలువ కంటే ఆ రుణం తిరిగి చెల్లించే సమయంలో ఉండే విలువ తగ్గిపోతుంది. అంటే ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఇచ్చిన రుణం ధరలు పెరిగిన తర్వాత రుణగ్రహీత తిరిగి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి రుణదాత అప్పిచ్చేటప్పుడు డబ్బుకున్నంత విలువ రుణగ్రహీత అప్పు తిరిగి చెల్లించేటప్పుడు ఉన్న విలువ చాలా తక్కువగా ఉండడం వల్ల రుణదాత నష్టపోతాడు. అదే సమయంలో తాను తీసుకున్నప్పుడు రుణగ్రహీత తాను అప్పు తీసుకున్నప్పుడు డబ్బు విలువ ఎక్కువ ఉంటుంది కనుక తాను లాభాన్ని పొందడం, అదే సమయంలో రుణగ్రహీత అప్పు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేటప్పుడు ఉండే డబ్బు విలువ
తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా రెండు విధాలుగా రుణగ్రహీత లాభ పొందడం, రుణదాత నష్టపోవడం అనేది జరుగుతుంది. అంటే రుణగ్రహీతలు ప్రయోజనం పొందడం జరుగుతుంది, రుణదాతలు నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు రుణం స్వీకరించినప్పుడు ద్రవ్యం విలువ అధికంగా ఉండడం, రుణం చెల్లించే సమయంలో ద్రవ్యం విలువ తక్కువగా ఉండడం అనేది రుణగ్రహీతకు లాభాన్ని చేకూరుస్తుంది. అదే సమయంలో రుణదాత అప్పు ఇచ్చేటప్పుడు డబ్బు విలువ ఎక్కువ ఉండి అప్పు తిరిగి వసూలు అయ్యేటప్పుడు డబ్బులో తక్కువ ఉండడంతో రుణదాత నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇక వినియోగదారులు, ఉద్యమదారులు, ద్రవ్యోల్బణం వలన వినియోగదారులు నష్టపోవడం జరుగుతుంది, ఉద్యమదారులు మాత్రం లాభాలు పెరుగుతాయి. ఎందుకంటే గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొంతకాలం ఉత్పత్తిదారులకు లేదా వ్యవస్థాపకులకి ముడి పదార్థాలు అవన్నీ సప్లై గత ఒప్పందాల ప్రకారం జరుగుతాయి కాబట్టి ధరలు పెరిగిన వెంటనే ఉత్పత్తి వ్యయం పెరగదు, అందుకని లాభం పొందుతారు. లేదా ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన మొత్తం సరుకును ఒకేసారి మార్కెట్లో అమ్మరు, కొంత సరుకుని గోడౌన్లో నిల్వ ఉంచడం జరుగుతుంది. కనుక ఈ నిల్వ ఉంచిన సరుకు ధరలు పెరిగితే వారు ఊహించిన లాభం కంటే ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంది. కనుక ద్రవ్యోల్బణ కాలంలో వినియోగదారులు నష్టపోవడం, ఉత్పత్తిదారులు లాభం పొందడం. ద్రవ్యోల్బణ కాలంలో రుణదాతలు నష్టపోవడం, రుణగ్రహీతలు లాభం పొందడం. శ్రామిక వర్గం, స్థిరాదాయ వర్గం నష్టపోవడం, వ్యాపార వర్గం, తర్వాత వ్యవస్థాపకులు, ఉద్యమదారులు అనేవాళ్ళు లాభం పొందడం అనేది జరుగుతుంది. ఇక సాంఘిక న్యాయంపై ప్రభావాన్ని తీసుకుంటే ఆర్థిక అసమానతలు అనేవి ద్రవ్యోల్బణ కాలంలో మరింత పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు తగ్గి ప్రజల ఆదాయాలు తగ్గుతూ ఉన్నవారికి లేని వారికి అసమానతలు మరింత ఎక్కువవుతాయి. ద్రవ్యోల్బణం అనేది ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తుంది, పేదవారిని మరింత పేదవారిగా మారుస్తుంది. అందుకని ద్రవ్యోల్బణ కాలంలో సాంఘిక న్యాయం కొరవడుతుంది, సాంఘిక అన్యాయం ఏర్పడుతుంది, సామాజిక అసమానతలు పెరుగుతాయి, ఆర్థిక అసమానతలు ఎక్కువ కావడానికి ద్రవ్యోల్బణం కారణమవుతుంది. ఇక రాజకీయ వ్యవస్థపై ప్రభావం. ద్రవ్యోల్బణం సామాజిక ఆర్థిక అసమానతలను అధికం చేయడం వలన నష్టపోయిన వారిలో అసంతృప్తి ఏర్పడి ఆ అసంతృప్తి అనేది పెరిగి రాజకీయ ఉద్యమాలకు అవకాశం ఏర్పరుస్తుంది. ప్రభుత్వం స్పందించకుంటే రాజకీయ ఉద్యమాల వలన ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండకుండా సుస్థిరతకు నష్టం కలిగి అస్థిర ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. లేదా ఆ ప్రభుత్వ స్థానంలో ఎలక్షన్స్లో మరొక కొత్త ప్రభుత్వాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. అంటే రాజకీయ అస్థిరతకు, ప్రభుత్వాల మార్పుకు ద్రవ్యోల్బణం కారణం కావచ్చు. అంటే ప్రభుత్వాలు అశ్రద్ధ చేసి పట్టించుకోకపోతే ప్రజల్లో ఉన్న అసంతృప్తి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కానీ ప్రభుత్వాన్ని మార్చడం కానీ చేసే అవకాశం ఉంది. ఇక ద్రవ్యోల్బణం యొక్క నివారణ చర్యలు. ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం ఏ విధంగా నివారించాలి అన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటే ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం అరికట్టవచ్చు. దేశంలో సప్లై తక్కువగా ఉన్న వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం. ఎప్పుడైతే సమిష్టి సప్లైని పెంచే చర్యలు చేయాలి, సమిష్టి డిమాండ్ని తగ్గించే చర్యలు చేయాలి. చేస్తే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచవచ్చు. ఎప్పుడైతే ఏ ఏ వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయో ఆ వస్తువుల సప్లైని అధికంగా ఉంచడం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టినట్లయితే ధరలు నియంత్రించే అవకాశం ఉంది. ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించే వినియోగ వస్తువుల సప్లై సరిపడినంతగా ఉందో లేదో చూసుకొని కొరతగా ఉన్న వస్తువుల్ని రేషనింగ్, కోటా పద్ధతుల్ని ఉపయోగించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కొరతగా ఉండి అధిక ధరలుగా ఉన్న వస్తువుల్ని ప్రజలకు పరిమిత పరిమాణంలో పంపిణీ చేసినట్లయితే ధరలను కొంతవరకు నియంత్రించవచ్చు. అంటే పంచదార ధరలు పెరిగినప్పుడు పంచదార సప్లైని పరిమిత పరిమాణంలో అంటే నెలకు కేజీ 2 కేజీల చొప్పున పంచడం. అదేవిధంగా గోధుమల ధరలు పెరిగితే గోధుమలను పంపిణీ చేయడం, చింతపండు ధరలు పెరిగినప్పుడు చింతపండు పంపిణీ చేయడం, పప్పు ధాన్యాల యొక్క ధరలు పెరిగినప్పుడు పప్పు ధాన్యాలని పంపిణీ చేయడం లాంటివి రేషనింగ్ కోటా. అంటే ఒక కుటుంబానికి కనీస పరిమితిలో ఎంత కావాలంటే అంత ఇవ్వకుండా నిర్ణీత పరిమితిలో రేషనింగ్ విధించి కోటా కుటుంబానికి ఎంతమంది సభ్యులు ఉంటే ఎంత ఇవ్వాలో నిర్ణయించి పంపిణీ చేయడం ద్వారా ధరలు నియంత్రించే అవకాశం ఉంది. అందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొని
ధరలను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ధరలను అదుపులోకి తేవడం వలన బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలు అరికట్టడం, అంటే ధరల్ని పెరగకుండా అరికడితే బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలు కూడా వాటిని అవే ఆగిపోతాయి. అంటే వస్తువుల సప్లై అనేది పెంచి కొరతగా ఉన్న వస్తువుల్ని రేషనింగ్ కోటా పద్ధతి ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు అందించినట్లయితే బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి ఆ వస్తువులు వ్యాపారస్తులు అక్రమంగా నిల్వ చేసుకున్నా కూడా ఆ కార్యకలాపాలు ఇక సాగకుండా ఇక ధరలు పెరగట్లేవు అనే ఆలోచన వస్తే వాళ్ళు దాచిపెట్టిన సరుకును బయటికి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత వినియోగ వస్తుత్పత్తి పెరుగుదలకు తగిన చర్యలు తీసుకోవాలి. ఏ వినియోగ వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయో వాటి ధరల పెరుగుదల తగిన చర్యలు తీసుకోవాలి. వస్తుత్పత్తి ధరలు పెరుగుతున్న వస్తువులను ఉత్పత్తి పెంచే చర్యలు తీసుకోవాలి. అంటే సప్లై ఎక్కువ చేయాలి, ఉత్పత్తి ఎక్కువ చేయాలి, సప్లై ఎక్కువ చేయాలి. కొంతకాలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, తర్వాత మన దేశంలోనే ఆ వస్తువుల ఉత్పత్తిని ఎక్కువ చేసే చర్యలు తీసుకోవాలి. తగినటువంటి ద్రవ్య కోశ విధానాలను అమలు చేసి ద్రవ్య సప్లైని పరపతిని నియంత్రించి ధరలను అదుపు చేయవచ్చు. ద్రవ్య కోశ విధానాలు అన్నప్పుడు ప్రజల చేతిలో ఉండే ద్రవ్య సప్లైని, ప్రజలకు ఇచ్చే రుణాల పరిమితిని నియంత్రించడం ద్వారా సమిష్టి డిమాండ్ను అరికట్టవచ్చు. వస్తు సేవలను కొనడానికి ప్రజలు ఖర్చు చేసే డబ్బును వాళ్ళ చేతుల్లో లేకుండా చేయాలి. దానికోసం ప్రజలకు రుణాలు ఇచ్చే పరిమితిని, ఏ అవసరాలకు రుణాలు ఇవ్వాలో ఆ అవసరాలకి రుణాలు ఇచ్చే ఎంపిక చేసిన విధులకు రుణాలు ఇవ్వడం లాంటి పరపతి నియంత్రణ చర్యలను రిజర్వ్ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టితే ద్రవ్య సప్లై తగ్గి ప్రజల చేతిలో ఉండే పరపతి లేదా రుణాల పరిమితి, బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని తగ్గించినట్లయితే ధరలను కొంతవరకు అదుపు చేసే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.